రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు. సల్లంగా చూడో పోచమ్మ తల్లో అంటూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం లంబాడిపల్లె గ్రామంలో రెడ్డి సంఘం అధ్యక్షుడు పింగిలి సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ బోనాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ప్రతి గడప నుండి నెత్తిన బోనం పెట్టుకుని డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూరకాల మధ్య గొర్రెపోతులు, కోడిపుంజులు తీసుకుని ఆలయం వద్దకు చేరుకుని పోచమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్దిగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. మండు టెండరు సైతం లెక్క చేయకుండా పిల్లా జెల్లతో కలిసి ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రెడ్డి సంఘం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో రెడ్డిలమంతా మరింత ఐక్యతతో మరింత ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ నాగిల్లి వకుల లక్ష్మారెడ్డి, రెడ్డి ఐక్యవేదిక సంఘం మండల అధ్యక్షుడు కాటం సంపత్ రెడ్డి, రెడ్డి సంఘం గ్రామశాఖ అధ్యక్షుడు పింగిలి సంపత్ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్లాల రాజిరెడ్డి, హనుమాన్ల కనకారెడ్డి, కార్యదర్శి కాటం రత్నాకర్ రెడ్డి, డైరెక్టర్లు చామకూర శ్రీనివాసరెడ్డి, చామకూర మోహన్ రెడ్డి, చామకూర సంపత్ రెడ్డి, నాగిల్లి రాజిరెడ్డి, కాటం రవీందర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు నల్లాల మధుసూదన్ రెడ్డి, పింగిలి రామరెడ్డి, పింగిలి రవీందర్ రెడ్డి, కాటం సంపత్ రెడ్డి, కర్ర అశోక్ రెడ్డి, నాగెల్లి వేణుగోపాల్ రెడ్డి, నల్లాల రఘునాథ్ రెడ్డి, నల్లాల శ్రీనివాస్ రెడ్డి, కాటం సంజీవరెడ్డి, కాటం తిరుపతి రెడ్డి, కాటం వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం లంబాడిపల్లె విలేజ్లో ఈరోజు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాలు నిర్వహించడం జరిగింది. ప్రతి ఏటా చాలా సంవత్సరాల నుంచి మా గ్రామంలో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో చేయించుకోవడం జరుగుతుంది, బోనాలు చేయడం జరుగుతుంది. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ప్రతి తొలి
ఆదివారం నాడు చేయడం అనేది మాకు ఆనవాయితీగా వస్తుంది. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క రెడ్డి బాంధవులందరికీ, రెడ్డి కుటుంబాలందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ సమయంలో వాళ్ళకి ఎంత పని ఉన్నప్పటికీ, ఎంత బిజీ ఉన్నప్పటికీ, వాళ్ళ ఆఫీస్ నుంచి కానివ్వండి, ఆఫీస్ పనులు కానివ్వండి, లేదా ఇంకా వేరే వివిధ డ్యూటీలు కానివ్వండి, ఇంకా వేరే మిగతా పనులన్నీ కూడా వాటన్నిటికీ కూడా సెలవు పెట్టుకొని తర్వాత ఇంత సమయం కేటాయించినటువంటి మన రెడ్డి బాంధవులందరికీ కూడా చాలా దూరంలో, ఎంత దూరంలో ఉన్నా కూడా అందరూ వచ్చి నిజంగా ఇవాళ ఇంత కన్నుల పండుగగా ప్రతి సంవత్సరం కూడా, ఈ సంవత్సరము పోయిన సంవత్సరం ఇంత ముందు కూడా ఇలా ఎంత కన్నుల పండుగగా జరిగింది అంటే ఈ ప్రోగ్రాంకు సహకరించినటువంటి చిన్న పెద్ద అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇలాగే రెడ్డి అంటే ఒక ఐక్యత, రెడ్డి అంటే ఒక బ్రాండ్ అనేదానికి మనం అందరం ఎప్పుడైతే కలిసిమెలిసి ఉంటామో అప్పుడే మనం అందరం కూడా ఒక సంఘానికి వాల్యూ ఇచ్చి ఒక కలిసికట్టుగా ఉంటే అవతల వాళ్ళకు కూడా తెలుస్తుంది, ఒక పలానా సంఘం ఉంది, పలానా వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళందరికీ కూడా చిన్న పెద్ద అందరూ కూడా కలిసికట్టుగా ఉన్నారు, అక్కడికి పోతే న్యాయం జరుగుతుంది. లేకుంటే ఇంకేదైనా కూడా మనం ఇలాగే ప్రతి సంవత్సరం చేసుకుంటూ ప్రతి ఒక్క సమస్యను ఏదున్నా కూడా అందరం మనలో మనమే పరిష్కారం చేసుకుందాము. నిజంగా ఏదేమైనప్పటికీ ఇవాళ పోచమ్మ బోనాలకు ఇంత పెద్ద ఎత్తున హాజరై ఇంత ఘనంగా జరుపుకున్నందుకు నిజంగా నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ప్రతి ఒక్క రెడ్డి కుటుంబం సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై రెడ్డి, జై రెడ్డి. లంబాడపల్లె గ్రామంలో లంబాడపల్లె రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత ప్రాచీన కాలం నుండి హిందువుల ప్రాముఖ్యమైనటువంటి హిందూ సాంప్రదాయం ప్రకారం హిందువుల ప్రాముఖ్యమైనటువంటి గ్రామ దేవతగా గొప్పగా పేరొందినటువంటి ఇష్ట దైవమైనటువంటి పోచమ్మ తల్లికి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యం లోపల రెడ్డి కుల బాంధవులందరూ కూడా ఐకమత్యంతో అందరం కూడా తల్లికి పోచమ్మ బోనాలను మొక్కడం జరిగింది. అదేవిధంగా గొర్రె పోతలతోని పొట్టులతోని తల్లి యొక్క మొక్కులను కూడా తీర్చుకోవడం జరిగింది. ముఖ్యంగా గ్రామం లోపల వివిధ కులాల వర్గాలు ఉన్నప్పుడు కూడా అందరం కూడా ఐకమత్యంతో అన్నదమ్ములాగా ఉండాలని మరి ఆ పోచమ్మ తల్లిని కోరుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మరి మంచి వర్షాలు కూడా కల్పించాలని ఆ గ్రామ దేవతను మొక్కుకోవడం జరిగింది. మంచి పంటలు పండాలని, గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ యొక్క తల్లి ఆశీస్సులు మరి లంబాడపల్లె ప్రజలపై, అదేవిధంగా గోవులు పశువులపై, తర్వాత వివిధ రకాల జంతువులపై కూడా ప్రేమ ఆశీస్సులు, ఆశీస్సులు అందజేయాలని ఆ తల్లిని ఇవాళ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యం లోపల రెడ్డి కుల బంధువులందరూ కూడా తల్లిని కోరుకోవడం జరిగింది. ముందు కూడా తల్లి ఆశీస్సులు మాకు ఉండాలి. రానున్న కాలంలో కూడా ఆ యొక్క తల్లికి అంగరంగ వైభవంగా కూడా మొక్కులు రెడ్డి సంక్షేమ సంఘం లోపల ఆధ్వర్యం లోపల ముందు కూడా చెల్లించుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఇవాళ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యం లోపల నడుస్తున్నటువంటి బోనాలకు సహకరించినటువంటి రెడ్డి బంధువులందరూ కూడా కుల బంధువులందరూ కూడా పేరున చిన్నలకు పెద్దలకు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై రెడ్డి, జై రెడ్డి. ఈరోజు లంబాడిపల్లె గ్రామంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో మరి పోషమ్మ బోనాలు నిర్వహించడం జరిగింది. మరి ఈ పోషమ్మ బోనాలకు విచ్చేసినటువంటి లంబాడిపల్లె రెడ్డి బాంధవులందరికీ మరియు పేరున నమస్కారాలు. ప్రతి సంవత్సరము పోషమ్మ బోనాలు నిర్వహించడం అనేది ఆనవాయితీగా గత 10 సంవత్సరాల నుండి కూడా ఈ లంబాడిపల్లెలో చేసుకోవడం జరుగుతుంది. అన్ని కులాల వారు కూడా లంబాడిపల్లె గ్రామంలో యాదవులు అయితేనేమి, ముదిరాజులు అయితేనేమి, గౌడ సంఘములు అయితేనేమి, ఎస్సీలు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా మంచి ఆనవాయితీతోటి ఒక ఆదివారం నాడు ఒకరు అనేది స్టెప్ బై స్టెప్గా చేసుకోవడం అనేది లంబాడిపల్లె గ్రామం లోపల ఒక క్రమశిక్షణ పద్ధతిలో చేసుకోవడం అనేది జరుగుతున్నది. అలాంటి క్రమం లోపల కూడా ఎప్పుడు కూడా ముందంజలో రెడ్డి సంఘం అనేది కూడా ఈ సంవత్సరం కూడా అందరూ ఐకమత్యంగా కలిసి చేసుకోవడానికి మనము ముందుకు వచ్చినందున పోచమ్మ తల్లి మరి ఆకాంక్షలు అనేది ఫస్ట్ గ్రామదేవతగా ప్రతి ఒక్క కార్యక్రమానికి ముందు మనము ఆ తల్లినే వేడుకొని ప్రతి ఒక్క శుభకార్యానికి మనము వేడుకుంటాం. కాబట్టి ఆ తల్లి
పోచమ్మ తల్లి ఆశీస్సులు అనేది ప్రతి ఒక్క కుటుంబం పైన, ప్రతి ఒక్క వ్యక్తి పైన, అందరి మీద ఆయుర ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు కలిగి ఆ అమ్మవారి చూపులు అనేది ప్రతి ఒక్క కుటుంబం మీద ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. లంబాడిపల్లె గ్రామంలో గ్రామ దేవత అయినటువంటి పోచమ్మ తల్లి బోనాల రెడ్డి ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికోసం వచ్చేసినటువంటి రెడ్డి బాంధవులందరికీ కూడా పోచమ్మ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ రకంగా చేసినటువంటి పోచమ్మ బోనాలు మేము గత 10 సంవత్సరాల నుంచి ఇదే రకంగా ఆషాఢ మాసం ప్రారంభంలోనే చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఇప్పటివరకు కూడా లంబాడిపల్లె గ్రామ ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. మేము ఆ దేవత ఆశీస్సులు ఎప్పుడు మా మీద ఉంటాయని మేము గట్టిగా నమ్ముతాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పాడి పంటలు, పశు సంపదలు అన్నీ కూడా సమృద్ధిగా అందరికీ ఉండాలని, గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కలగాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా అందరి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి వచ్చేసరికి అందరికీ కూడా కృతజ్ఞతలు, పేరు పేరున అభినందనలు. ఆషాఢ బోనాలు శుభాకాంక్షలు. ఈరోజు రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెడ్డి సంఘం అందరం కలిసి పోచమ్మ బోనాలు నిర్వహించడం జరిగింది. అందుకు గాను అందరి సహకారంతో ప్రతి ఒక్కరూ బోనాల పండుగను మంచిగా అందరూ కలిసికట్టుగా నిర్వహించుకోవడం జరిగింది. అందరికీ పాడి పంటలు, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఆ పోచమ్మ తల్లి అందరినీ చల్లగా చూడాలని రెడ్డి సంక్షేమ సంఘం తరఫున కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. లంబాడిపల్లె రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాలు చేసేకి అందరం ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం. అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఘనంగా చేసినందుకు చాలా అందరికీ సంతోషంగా, రెడ్డి ఐక్యత కొరకు సంతోషంగా ఉంది. పోచమ్మ తల్లి బోనాల కొరకు ఆ తల్లి కృప అందరి మీద ఉండాలని మనం చేసుకుంటున్నాను. ఈ అందరూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు. ముందుగా ఇక్కడికి వచ్చిన రెడ్డి బాంధవులకు, పెద్దలకు, మరియు మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, తొలకారికి ముందుగా ప్రతి ఒక్క ఊర్లో ఈ పోచమ్మ తల్లి ప్రధాన దేవతగా కొలుచుకుంటూ ప్రతి ఒక్క పల్లెటూరులో, గ్రామాల్లో అందరూ తొలకారి తల్లిని కురవగానే పోచమ్మ తల్లి బోనం ఎంతో ఆనవాయితీగా వచ్చింది. కనుక అదే క్రమంగా ఈ లంబడిపల్లె గ్రామంలో కూడా పోచమ్మ తల్లికి ప్రత్యేకంగా మా రెడ్డి బంధువులందరూ కలిసి బోనం ఎత్తి పిల్లలు, తల్లులు అందరూ కలిసి ఆ యొక్క తల్లిని వేడుకుంటూ ఘనంగా జరుపుకున్నందుకు ప్రతి ఒక్క పేరు పేరు కృతజ్ఞత తెలుపుకుంటూ ఈరోజు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ పోచమ్మ తల్లి బోనాలకు మా రెడ్డిలందరూ కలిసికట్టుగా వచ్చి గొర్రె పొట్టెలతో పోచమ్మ తల్లి బోనాలు చేసుకోవడం జరిగింది. ఇది మాకు ఎంతో ఆనందంగా ఉన్నది. ఈ అవకాశం ఇచ్చిన నాకు ఈరోజు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి బోనాలు చేయడం జరిగింది. కావున పోచమ్మ తల్లి దీవెనలు మాపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, పాడి పంట, పిల్ల పాపలు అన్ని సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క ధన్యవాదములు. ఈరోజు లంబాడిపల్లె రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి చేయడం జరిగింది. కాబట్టి ఇదే విధంగా ప్రతి సంవత్సరం చేసుకుంటామని మేము అందరం దేవతకు మొక్కుకోవడం జరిగింది. వర్షాలు టైముకు కురిసి పాడి పంటలు పండాలని ఆ తల్లికి. లంబాడిపల్లె గ్రామంలో మరి రెడ్డి అందరం కలిసి ఐక్యంగా ముందుకు నడిచి మరి పోచమ్మ బోనాలు నిర్వహించడం జరిగింది. అందులో బాగా కష్టపడడం, వారం ఉంది దీన్ని ఎట్లా చేయాలి, ఏం కథ, ఎట్లా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశం కొద్దీ ముందువాడి మేము అందరం సహకరించారు. అందరూ పెద్దలు, సంపత్ రెడ్డి వాళ్ళు, లక్ష్మారెడ్డి వీళ్ళందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు నిర్వహించడం జరిగినది. ఇందుకు మండలాధ్యక్షుడు సంపత్ రెడ్డి గారికి, గ్రామాధ్యక్షుడు సంపత్ రెడ్డి గారికి, సిపిఐ కార్యదర్శి లక్ష్మారెడ్డి గారికి, నాయకులు రామరెడ్డి గారికి, అందరికీ రెడ్డి బాంధవులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వివిధ మన హైదరాబాద్లో ఉండే జాబ్ చేసే వాళ్ళకు, బయట కర్ణాటక నుండి వచ్చిన వాళ్ళకు వాళ్ళందరికీ నా యొక్క
అభినందనలు. ప్రతి సంవత్సరం మేము పోచమ్మ బోనాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. లంబాడపల్లి గ్రామంలో అందరూ పాడి పంటలు, మన అష్టైశ్వర్యాలు, వర్షాలు కురవాలని, ముఖ్యంగా వర్షాలు కురవాలని మేము పోచమ్మ బోనాలు చేస్తాం. ప్రతి సంవత్సరం వర్షాలు కురిస్తే పాడి పంటలు కానీ పశువులు కానీ అందరూ బాగుంటారని మేము పోచమ్మ బోనాలు చేస్తాం ప్రతి సంవత్సరం. ఈ అవకాశం వచ్చిన గ్రామంలో ఈరోజు పోచమ్మ తల్లి బోనాలు జరుగుతున్నాయి. అందరూ కలిసి రెడ్డి సంఘ ఐక్యత నుంచి బోనాలు జరపడం జరిగింది. పిల్ల పాపలు చల్లగా ఉండాలని దేవుని కోరుకున్నాము. అందరం నడపడం జరిగింది. లంబాడిపల్లి గ్రామంలో పోచమ్మ బోనాలు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఇవాళ మా రెడ్డి సంఘం వచ్చిన చుట్టాలు అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాకు పోచమ్మ తల్లి బోనాలు చేసుకోవడం జరిగింది. పోచమ్మ తల్లి మాకు పాడి పంటలు గొడ్డు గోద చల్లగా ఉండాలని ప్రతి సంవత్సరము ఇలా వానలు కురియాలని మంచిగా పోచమ్మ తల్లికి ఆషాఢ మాసంలో మేము బోనాలు చేయడం జరిగింది. అందరికీ ఇక్కడికి వచ్చిన పెద్దలకు, చిన్నలకు, అన్నలకు, అక్కలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఎప్పటికీ ప్రతి సంవత్సరము ఇలా చేసుకోవాలని కోరుకుంటున్నాం.